ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని మాటలు వినడానికి చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలండి. యేసుక్రీస్తు వారి జీవితంలోని ఒక ప్రాముఖ్యమైన సన్నివేశాన్ని ఈరోజు మనం మాట్లాడుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన ఏ పని చేసినా ఆయన అలా చేస్తారు అనే విషయం గతంలో లేఖనాలలో ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆయన పుట్టుకను గూర్చి, ఆయన మరణాన్ని గూర్చి, ఆయన పునరుద్ధానాన్ని గూర్చి, ఆయన తిరిగి మరలా రెండోసారి వచ్చే విషయాన్ని గూర్చి, ఇలా మనం ఏ విషయాన్ని తీసుకున్నా ఇవన్నీ పాత నిబంధనలో ముందుగానే ప్రవచించబడ్డాయి. ఆ ప్రవచనాలన్నీ నెరవేర్చినట్లుగా మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో. యేసుక్రీస్తు వారి జీవితంలోని ప్రతి సన్నివేశం కూడా ఒక అద్భుతమైన పాఠాన్ని నేర్పిస్తుంది ప్రతి క్రైస్తవునికి కూడా. మరి ఈరోజు మనం నేర్చుకునే విషయం మనకేమి నేర్పుతుంది అనేది మనం వాక్యాన్ని ధ్యానిస్తూ ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు కన్యకకే పుడతారు అని యెషయా గారు ప్రవచించారు, అలాగే జన్మించారు. బేత్లెహేములోనే పుడతారు అని మీకా గారు ప్రవచించారు, అది కూడా నెరవేరింది. ఇలా మనం చూస్తూ పోతే ఆయన బాల్య జీవితము ఒక ప్రత్యేకమైనదిగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఆయన జీవితంలో పుట్టిన దగ్గర నుండి, లేక ఇంకా చెప్పాలంటే మరియమ్మ గారు గర్భము ధరించిన దగ్గర నుండి కూడా ప్రతి విషయం మనకు తెలుసు. ఎందుకంటే ప్రతి విషయం దేవుడు రాయించారు. ఏ నెలలో, ఏ ఊరిలో, ఏ సందర్భంలో ఏ దేవదూత వచ్చి మరియమ్మ గారికి వర్తమానం ఇచ్చారో, ఆ వార్త విన్న తర్వాత ఆమె ఎక్కడికి వెళ్ళారో, ఎన్ని నెలలు అక్కడ ఉన్నారో, ఇలాంటి విషయాలు క్షుణ్ణంగా బైబిల్ చెప్పింది. అయితే 40 రోజుల తర్వాత, యేసుక్రీస్తు వారు జన్మించిన 40 రోజుల తర్వాత మరియమ్మ గారు, యోసేపు గారు యేసుక్రీస్తు వారిని తీసుకుని యెరూషలేమునకు వెళ్ళారు. అక్కడే సిమియోను గారు యేసుక్రీస్తు ప్రభు వారిని చేతుల్లోకి తీసుకోవడం, ఆయన గూర్చి ఆయనకి అంటే సిమియోను గారికి దేవుడు ఏం చెప్పారో ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవడం, అలాగే యేసుక్రీస్తు వారు ఏమవుతారు, ఎలా ఉంటారు అనేది మరియమ్మ గారికి చెప్పడం మనం చూస్తాం. ఇలా మనం ఆలోచన చేస్తే చాలా విషయాలు, చాలా ఆధారాలు మనకు కనిపిస్తూ ఉంటాయి పరిశుద్ధ గ్రంథంలో. అయితే యేసుక్రీస్తు ప్రభువారు 40 రోజుల తర్వాత యెరూషలేమునకు వచ్చిన సంఘటన చూస్తాం. సంవత్సరం ఏటేటా పస్కా పండుగకు తల్లిదండ్రులతో కలిసి యెరూషలేమునకు వెళ్ళడం చూస్తాం. అది 12వ సంవత్సరం వరకు వెళ్ళినట్టు మనం చూస్తాం. అయితే 12 తరువాత ఆయనను గూర్చిన విషయాలు పెద్దగా బైబిల్ చెప్పలేదు. మరలా బైబిల్ ఎక్కడ చెప్పింది అంటే 30వ ఏట ఆయన బాప్తిస్మం తీసుకున్న దగ్గర నుంచి మళ్ళా చెప్పింది. మనం ఒకసారి ఈ 2 సందర్భాలు కనుక మనం చూస్తున్నట్లయితే, ఎందుకంటే ఈరోజు మన పాఠానికి అవి అవసరం కాబట్టి ఒక్క మాట చూద్దామండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 41, 42 వచనాలు. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఇక్కడ పస్కా పండుగకు ఏటేటా వాడుక చొప్పున యోసేపు మరియమ్మ గారు యెరూషలేమునకు వెళ్ళే అలవాటు ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. బహుశా వారితో పాటు యేసుక్రీస్తు వారిని కూడా తీసుకువెళ్ళి ఉండొచ్చు. అంటే ముందు తీసుకెళ్ళారా అంటే తీసుకువెళ్ళుండొచ్చు. ఎందుకంటే 12వ ఏట వెళ్ళినట్టు మాత్రం మనకు ఖచ్చితంగా బైబిల్ చెప్తుంది. ముందు కూడా తమ బిడ్డే కాబట్టి వెంట పెట్టుకుని వెళ్ళుండొచ్చు, లేదా నడవలేని స్థితి అయితే ఇంటి దగ్గర పెట్టి ఎవరికైనా అప్పగించి వెళ్ళుండొచ్చు. కానీ పస్కా పండుగ అంటే అందరూ ఆచరించే పండుగ కాబట్టి వెంట పెట్టుకుని వెళ్ళుండొచ్చు అనుకోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. అయితే 12వ ఏట ఆయన యెరూషలేమునకు వెళ్ళారు.
వెళ్ళిన తర్వాత యెరూషలేములో జరిగిన విషయాలేంటో మనకు తెలుసు, అయినా మనం మాట్లాడుకుందాం. అయినప్పటికీ 12వ ఏట వరకు ఈయన చరిత్ర మనకు కనిపిస్తుంది. తల్లిదండ్రులకు దగ్గరగా ఆయన జీవితంలో జరిగిన ప్రతి సంఘటన. మరలా ఆయన చరిత్ర ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే ఇదే లూకాసు వార్త 3వ అధ్యాయము 23వ వచనం. లూకాసు వార్త 3వ అధ్యాయము 23వ వచనం. యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. ఆయన యోసేపు కుమారుడని ఎంచబడెను. ఇక్కడ మనకేం కనిపిస్తుందంటే ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు కలిగిన వయసు వచ్చిన తర్వాత సువార్త ప్రకటించడం ప్రారంభించారు. ఇంకా బాగా చెప్పాలి అంటే యేసుక్రీస్తు వారి 30వ ఏట బాప్తిస్మాన్ని తీసుకుని సువార్త ప్రకటించడం ప్రారంభించారు. అంటే 12వ ఏట వరకు ఆయన చరిత్ర మనకు కనిపిస్తుంది. మరలా 30వ ఏట నుండి జరిగిన చరిత్ర మనకు కనిపిస్తుంది. అయితే 12వ ఏట నుండి 30వ ఏట మధ్యలో ఉన్న ఆ 18 సంవత్సరాల జీవిత చరిత్ర మనకెక్కడ బైబిల్లో కనిపించట్లేదు. ఈరోజు మనం యేసుక్రీస్తు వారి జీవితంలో 13వ సంవత్సరం నుండి 30వ సంవత్సరానికి మధ్యలో ఆయన చరిత్ర ఏం జరిగింది, దీని మీద సమాజంలో ఉన్న అభిప్రాయాలు ఏంటి, దానికి బైబిల్ చెప్తున్న సమాధానం ఏంటో చాలా క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభు వారి చరిత్ర 12 సంవత్సరాల వరకు మనకు అర్థమవుతుంది. తల్లిదండ్రులతోనే ఉన్నారు, తల్లిదండ్రులు చెప్పిన మాట వింటున్నారు. మరొక వైపు పరలోకపు తండ్రి ఏ ఉద్దేశంతో తనని లోకానికి పంపించారో ఆ విషయాలను నెమరవేసుకుంటూ ఆ సమయం కొరకు ఎదురు చూస్తున్నట్లు మనకు అనిపిస్తుంది. అయితే మరి 12 తర్వాత నుంచి 30వ ఏట వరకు ఆయన ఏమైపోయారు, ఎక్కడున్నారు, ఏం చేశారు అని అడిగితే దీనికి చరిత్రకారులు, పెద్దలు, పండితులు అనబడిన వారు సమాజంలో రకరకాల అభిప్రాయాలు చెప్తూ ఉన్నారు. అవేంటి అంటే యేసుక్రీస్తు ప్రభు వారు 12వ ఏట యెరూషలేము సంఘటన జరిగిన తరువాత ఎడ్ల బండెక్కి కాశ్మీర్కి వచ్చారు అని ఒక వాదన సమాజంలో ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు 12వ ఏట తర్వాత నుంచి ఆయనున్న దేశం వదిలి భారతదేశానికి ఎడ్ల బండి మీద కాశ్మీర్కి వచ్చినట్లుగా చెప్తూ ఉంటారు. ఎందుకు వచ్చారయ్యా అంటే జ్ఞానాన్ని అభ్యసించడానికి వచ్చారు అని చెప్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చి జ్ఞానం దొరికే ప్రదేశాలు, పండితులు అనుకున్న వాళ్ళు, తత్వజ్ఞానం తెలిసిన వారి దగ్గరకు వెళ్ళి ఆయన జ్ఞానాన్ని నేర్చుకున్నారు అనే ఒక వాదన సమాజంలో ఉంది. ఇక మరికొంతమంది ఏమంటారు అంటే ఆయన ఇండియాకు వచ్చి గౌతమ బుద్ధుని దగ్గరకు వెళ్ళి ఆయన దగ్గర జ్ఞానాభ్యాసం చేసి జ్ఞాని అయ్యారు అని చెప్తూ ఉంటారు. ఒకటేమో జ్ఞానవంతులైన వారి దగ్గరకు వెళ్ళి జ్ఞానాన్ని నేర్చుకోవడానికి కాశ్మీర్ వచ్చారు అని చెప్తూ ఉంటారు. మరికొంతమంది ఏమో వచ్చిన ఆయన గౌతమ బుద్ధుని దగ్గరకు వెళ్ళి ఆ గౌతమ బుద్ధుని దగ్గర జ్ఞానవాక్కులు అభ్యసించి తర్వాత తన దేశానికి తిరిగి వెళ్ళారు అని చెప్తూ ఉంటారు. ఇక మూడో విషయం ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ 18 సంవత్సరాలు బీహార్ రాష్ట్రంలోని నలంద విశ్వవిద్యాలయానికి వెళ్ళి అక్కడ జ్ఞానాన్ని నేర్చుకున్నారు అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఆలోచన చేయాలి, నిజంగానే యేసుక్రీస్తు వారు 18 సంవత్సరాలు భారతదేశానికి వచ్చారా, కాశ్మీర్ వెళ్ళారా, అయితే బీహార్ వెళ్ళారా? అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, ఈ అభిప్రాయం సమాజంలోకి ఎందుకు వచ్చింది అన్నప్పుడు ఒక తత్వశాస్త్రవేత్త నికోలస్ అన్నారు, కరెక్ట్గా మనకు తెలియదు కానీ మనం నెట్లో చూసేదే, ఆయన ఈ అభిప్రాయాన్ని రేకెత్తించినట్లు, దీనిని బలపరుచుకొని చాలామంది ఇది నిజమే అని మాట్లాడినట్లుగా చరిత్రకారులే చెప్తున్న విషయం. అంటే సమాజంలో యేసుక్రీస్తు ప్రభువారు 12 నుండి 30 మధ్య కాలంలో భారతదేశానికి వచ్చి జ్ఞానాన్ని అభ్యసించి ఈ జ్ఞానాన్ని వంటబట్టించుకుని తిరిగి తన దేశానికి వెళ్ళి అక్కడ ప్రజలందరికీ సువార్తను ప్రకటించి జ్ఞానాన్ని వెదజల్లారు అనేది ఇప్పుడు బయట ఉన్న వాదనలు. చాలామంది దీన్ని సమర్థించారు, కానీ కొంతమంది దీన్ని వ్యతిరేకించారు.
అయితే సత్యాన్ని పరిశోధించే మనం, లేఖనాలలోనే నిత్య జీవం ఉందని విశ్వసించే మనం, మరి ఎవరో చెప్పిన మాట వినొద్దని నేను అనను, కానీ విన్నది అంగీకరించాలి అంటే ఖచ్చితంగా మనం ఎక్కడికి రావాలి అంటే లేఖనాల దగ్గరకు రావాల్సిందే. అది మనకు తెలిసిన విషయం. నిజంగానే యేసుక్రీస్తు వారు జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చారా? ఇక్కడికి వచ్చి నేర్చుకుంటేనే కానీ తన దేశానికి వెళ్ళి తన వారికి జ్ఞానాన్ని వెదజల్లే పరిస్థితి యేసుక్రీస్తు వారికి లేదా? ఈ విషయాలు మనం ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి పరిశీలన చేసుకుందాం. ఇది పరిశీలన చేయాలి అంటే కొన్ని విషయాల్లో మనం ఆలోచన చేయాలి. ఎందుకు అంటే జ్ఞానము అనేది చాలా విశిష్టమైనది. ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా దేవుని జ్ఞానమును కలిగిన వ్యక్తి నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి చాలా సులభం. జ్ఞానము అది అంటే జ్ఞానం కూడా రెండు రకాలు మీ అందరికీ తెలిసిందే. ఒకటి లోక జ్ఞానం, రెండవది దేవుని జ్ఞానం. లోక జ్ఞానం పుష్కలంగా ఉన్నా, లోకంలో ఎంతటి వారినైనా ఎదిరించగలిగిన మనకి శక్తి ఉన్నా, దైవజ్ఞానం లేకపోతే సున్నా, నిత్య జీవం అయితే చారలేం. కానీ యేసుక్రీస్తు వారు నిజంగా జ్ఞానాన్ని నేర్చుకోవడానికి వచ్చిన వారా అని ఆలోచన చేస్తే బైబిల్లోని సందర్భాలను 1-2 అంశాల ద్వారా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. చూద్దాం. మనం చదివిన సందర్భంలోనే లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఈ సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే ఆయన నిజంగా జ్ఞానాన్ని నేర్చుకోవడానికే భారతదేశం వచ్చారా అనే విషయం మనకు అర్థమైపోతుంది. తెలుసు కదా, 12వ ఏట తల్లిదండ్రులతో కలిసి ఆయన యెరూషలేమునకు వెళ్ళారు పండుగను ఆచరించడానికి. నేను అనుకుంటాను చాలా సంతోషంగా. పండుగ అంటే యెరూషలేమునకు అన్ని ప్రాంతాల నుంచి వస్తారు కదా, ఇశ్రాయేలీలందరూ వస్తారు పండుగను ఆచరించడానికి. అనేక ప్రాంతాల నుంచి అనేక మంది వ్యక్తులు వస్తారు. సందడిగా, కోలాహలంగా, సంతోషంగా ఉంటుంది. పిల్లలకి చాలా సందడిగా అనిపిస్తుంది. అప్పటికి యేసుక్రీస్తు వారి వయస్సు 12 సంవత్సరాలు. ఈయన కూడా చాలా సంతోషంగా తల్లిదండ్రులతో కలిసి పండుగను ఆచరించడానికి వెళ్ళారు. అంటే ముందు కూడా వెళ్ళుండొచ్చేమో, లేక వెళ్ళకపోయిండొచ్చో మనకు తెలియని విషయం. రాయబడింది 12వ సంవత్సరాల సంఘటన కాబట్టి నేను అక్కడికి వచ్చేస్తున్నా. వెళ్ళారు, పండుగను ఆచరించుకున్నారు, కార్యక్రమాలన్నీ ముగించుకున్నారు. ఎందుకంటే ఇశ్రాయేలీలు ఏటేటా పస్కా పండుగను ఆచరించడం అనేది ప్రారంభం నుండి ఉన్న సంగతి. పాత నిబంధనలు కూడా మనకు కనిపిస్తుంది. ఎల్కానా గారు హన్నా గారిని, పెనిన్నా గారిని తీసుకొని పస్కా పండుగను ఆచరించడానికి షిలోహు మందిరానికి వెళ్తారు. అప్పటికి యెరూషలేము రాలేదు కాబట్టి ఇంకా ఏటేటా వెళ్ళే సంప్రదాయం. ఎందుకంటే దేవుడు ముందే చెప్పిన మాట, సంవత్సరానికి 3 పర్యాయాలు పురుషులందరూ యెరూషలేము దేవాలయంలో కనిపించాలి. యెరూషలేము కంటే ముందు ఎక్కడ మందసం ఉంటే, ఎక్కడ ప్రత్యక్షపు గుడారం ఉంటే అక్కడికి వెళ్ళాలి. కాబట్టి దీన్ని తప్పకుండా అందరూ ఆచరిస్తూ వచ్చారు. ఇది మనకు తెలిసిన విషయం. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తల్లిదండ్రులతో పాటు యెరూషలేమునకు వచ్చారు. పండుగంతా చేసేసుకున్నారు. తిరిగి ప్రయాణమై వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోతున్నప్పుడు 12 సంవత్సరాల వయసు అంటే చాలా చురుకుగా ఉండే వయసు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు చాలా చురుకుగా ఉండుంటారు. నాన్న ఇంక మనం వెళ్ళిపోయే టైం అయింది, మనం బయలుదేరదాం, మన ఊరు వెళ్ళిపోదామని చెప్పుంటారు తల్లి. చిన్నపిల్లలకు తెలిసిందే కదా, ప్రయాణం అనగానే మనకంటే 2 అడుగులు ముందే వేస్తూ ఉంటారు. బహుశా అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు. అంటే యేసుక్రీస్తు వారు ఆ రోజు అక్కడే నిలిచి పెద్దలతో మాట్లాడాలి అని ఆయన ముందే అనుకున్నారు, లేకపోతే అవకాశం వచ్చి తప్పిపోయి ఉన్నారా మనకు తెలియదు. కానీ ఎక్కువ శాతం మనకి ఏమనిపిస్తుంది అంటే మాట్లాడుట కొరకు అక్కడ నిలిచి ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంది. ఆయన ప్రయాణంలో ముందు వెళ్ళిపోయి వెనక్కి తిరిగి వచ్చినట్టే మనకు కనిపించదు. నా తండ్రి పనుల మీద నేను ఉండాలని మీకు తెలియదా అన్నారు అంటే ఆయన ముందే అనుకున్నారు ఆ రోజు పెద్దలతో కూర్చోవాలి, మాట్లాడాలి అని అనిపిస్తుంది మనకి. మొత్తం మీద నేను అనుకుంటాను ఖచ్చితంగా అమ్మ నేను పెద్దలతో మాట్లాడతానని కానీ, నేను ఇక్కడుండి మాట్లాడాలనుకుంటున్నాననే విషయం కానీ ముందు చెప్పుండ్రు యేసుక్రీస్తు వారు. ఎందుకంటే చిన్న వయసు కాబట్టి ఆయన పెద్దలతో మాట్లాడతానన్నప్పుడు ఏం మాట్లాడతాడో పిల్లోడు, ఏం తంట వస్తుందని ప్రతి తల్లి ఆలోచిస్తుంది. కాబట్టి నేను ఈ విషయం ముందు చెప్తే తల్లి ఎక్కడ అభ్యంతరపరుస్తుంది అనుకున్నారేమో. ఎందుకంటున్నానంటే ఈ మాట, పిల్లవాడు జనసమూహంలో ముందు వెళ్ళిపోయాడని తల్లిదండ్రులు అనుకున్నారు అంటే ఆయన అక్కడ ఉంటారనే సంగతి వాళ్ళకి తెలియదు. అంటే ఖచ్చితంగా తల్లిదండ్రులకు ఈ విషయం యేసుక్రీస్తు వారు చెప్పుండరు.
తన మనస్సులో మాత్రం పరలోకపు తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాలి కాబట్టి నిలిచిపోవాలని ఆయన అనుకున్నారు. కానీ ఆయన నిలిచిపోతున్న సంగతి తల్లిదండ్రులకు చెప్పుండరు. కాబట్టి కుర్రోడు కాబట్టి ఆ వయసు చాలా చెంగుని ఎగిరే వయసు కాబట్టి ప్రయాణం అనుకున్న తర్వాత ముందే వెళ్ళిపోయి జనసంద్రంలో కలిసిపోయి ఉంటారని తల్లిదండ్రులు అనుకున్నారు. అందుకే వాళ్ళు ఏం చేశారంటే బాబుని వెతుక్కుంటూ ఉన్నప్పుడు కనిపించకపోతే ముందున్నాళ్లే సమూహంలో ముందు వెళ్ళిపోతున్నాడు అనుకుంటూ వచ్చారు. సరే, వెతుక్కుంటూనే ఒక రోజు ప్రయాణం అంతా వారు ప్రయాణం చేసినా ఎక్కడా పిల్లవాడి జాడ కనిపించలేదు. వెంటనే తల్లిదండ్రులు ఇద్దరు భయపడిపోయి, అదేంటి ఒక రోజంతా ప్రయాణం చేశామో, ఎంత ముందు వెళితే మాత్రం దొరకడా అంటే వీళ్ళు కూడా కంగారుగా భయంగా స్పీడ్గా వెతుక్కుంటూ వెళ్ళుంటారు, కనిపించలేదు కాబట్టి త్వరగా ఆయన చేజిక్కించుకోవాలి అని భయపడి వీళ్ళు ఏం చేశారంటే ఒక దిన ప్రయాణం చేసిన తర్వాత మరలా వెనుక తిరిగి వచ్చారు. వెనుతిరిగి వచ్చినప్పుడు అంతా వెతుకుతున్నారు, ఎక్కడ కనిపించట్లేదు. చివరికి వీళ్ళు ఏం చేశారంటే దేవాలయంలోనికి వెళ్ళారు. దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన ఇప్పుడు మనం చూద్దాం ఒకసారి. లూకాసు వార్త 2వ అధ్యాయము 44 నుండి చదువుకుంటూ వెళ్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 44 నుంచి. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక, ఇక్కడ ఏముందంటే పైన, ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక, ఆయన ఉండిపోయిన సంగతి ఎరుగక, ఆయన సమూహములో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తన బంధువులలోనూ నెలవైన వారిలోనూ ఆయనను వెతుకుచుండిరి. పాపం వెతుక్కుంటూ వెళ్ళారు, మళ్ళీ వెతుక్కుంటూ వెనక్కి వచ్చారనమాట. ఆయన కనబడినందున ఆయనను వెతుకుచూ యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. అప్పుడేం జరుగుతుంది? 3 దినములైన తర్వాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. తిరిగొచ్చిన వీరు ఏం చూశారు? యెరూషలేములోనికి వచ్చి దేవాలయంలోనికి అంటే అక్కడ బోధకుల మధ్యలో కూర్చున్నారట యేసుక్రీస్తు వారు. ఎక్కడ కూర్చున్నారండి? బోధకుల మధ్యలో కూర్చుని వాళ్ళు చెప్పేవి చాలా జాగ్రత్తగా వింటున్నారట. అంతేకాదు, వింటున్నప్పుడు ఆయనకు వచ్చిన ప్రశ్నలన్నీ అడుగుతున్నారు. ఈ సంఘటన తల్లిదండ్రులు చూశారు తిరిగొచ్చి. నేను అనుకుంటాను, జనరల్గా 12 సంవత్సరాల వయసున్న బాలుణ్ణి బోధకులు వారి మధ్యలో ఎలా కూర్చోబెట్టుకున్నారు? యెరూషలేము దేవాలయంలో బోధకుల మధ్య కూర్చోవడం అంటే సామాన్యమైన విషయమా? రానిస్తారా బోధకుల మధ్యలోకి? రారు కదా, రానియరు. మరి ఈయన ఎలా వెళ్ళగలిగారు అంటే నేను అనుకునేది అభిప్రాయం చెప్తాను మీకు. ఇక్కడ మనం ఎవరైనా చాలా సీరియస్గా డిస్కస్ చేస్తున్నప్పుడు సాధ్యమైనంత వరకు రానియం. ఎవరైనా పిల్లలు ఆడుకుంటూనో ఏదైనా తింటూనో అటువైపుకి వచ్చారనుకోండి, మనం వాళ్ళని పెద్ద పట్టించుకోం. ఎందుకంటే పిల్లలు వస్తారు వెళ్ళిపోతారు అనే దృష్టిలో మనం ఉంటాం కదా. యేసుక్రీస్తు వారు కూడా 12 సంవత్సరాల వయసు కాబట్టి చిన్నగా ఉండుంటారు. ఆయన వెళ్ళినా ఏముందులే చిన్నోడు వచ్చాడు వెళ్ళిపోతాడు అనుకుని వదిలేసి ఉంటారు. కానీ మొదట వదిలేసి ఉంటారేమో, కానీ ఆయన అక్కడే నిలబడి వారు మాట్లాడుకునేది జాగ్రత్తగా వింటూ వాళ్ళకు ప్రశ్నలు వేసేటప్పటికి 1-2 సార్లు వదిలేసిన మూడోసారి ఎవరి బాబు ఇక్కడికి ఎందుకు వచ్చాడు, ఏంటి ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు అని కొంచెం ఆశ్చర్యపోయి ఉంటారు. ఆ ప్రశ్నలు అడగటమే కాదండి, జనరల్గా మీరు ఇక్కడ గమనించినట్లయితే ప్రశ్నలు మాత్రమే అడిగితే తల్లిదండ్రులు ఏం చేస్తారంటే 2-3 లేదా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఏం చేస్తారంటే ఒక 2-3 ప్రశ్నలకి సమాధానం చెప్తారు. ఆ తర్వాత అంటారు, నువ్వు పెద్ద ప్రశ్నలతో విసిగించుకో, మేము ఇక్కడ పెద్దవాళ్ళు మాట్లాడుకుంటున్నావు వెళ్ళిపో అంటాం. కానీ మరి యేసుక్రీస్తు వారు వారి మధ్యలో కూర్చునే అవకాశం ఎలా వచ్చింది? బోధకులకు చెందిన వ్యక్తి కాదు ఇతను కదా, బోధకులకు సంబంధించిన వారికి పుట్టిన కుమారుడు ఇతను కాదు, వారికి బంధువు కాదు, అసలు ఆ ప్రాంతపు వ్యక్తి కాదు. మరి అలాంటి వ్యక్తి బోధకుల మధ్యలో కూర్చొని ప్రశ్న వేసేంత స్థాయి 12 సంవత్సరాల వయసులో ఆయనకి ఎలా వచ్చింది? ఎలా వచ్చిందంటే తర్వాత వచనం చదివితే మనకు అర్థమవుతుందండి. 47వ వచనం. ఆయన ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయం పొందిరి. ఇక్కడ జరిగింది ఏంటంటే ఆయన మాటలు వింటుంటే అందరికీ ఆశ్చర్యం విస్మయం పొందారట. ఎందుకు? ప్రశ్నలు అడిగే విధానం. అంతేకాదు, ఆ ప్రశ్నకు బోధకుల నుండి సమాధానం రానప్పుడు
ఆయనే సమాధానం చెప్పే రీతి. ప్రత్యుత్తరములకు, ఉత్తరము ప్రత్యుత్తరము, ప్రశ్న జవాబు. అంటే వింటున్నారు, చాలా జాగ్రత్తగా వింటున్నారు. విన్నదానిలో సందేహం వస్తే అడుగుతున్నారు. మరి ఆ సందేహానికి ఆయనకి సమాధానం తెలిసినా, లేక వాళ్ళకొచ్చిన సందేహాలకు కూడా ఆయనకి తెలిసిన సమాధానం చెప్తూ చాలా జ్ఞానంగా ప్రత్యుత్తరం ఇచ్చారట. ఎప్పుడైతే ప్రశ్నలు మాత్రమే యేసుక్రీస్తు వారు అడుగుతూ ఉంటే విసుగు చెంది పంపించేసేవారేమో, కానీ ప్రశ్నకు సమాధానం కూడా చెప్పే స్థితిలో యేసుక్రీస్తు వారు ఉన్నారో, ఇప్పుడు వారి కాన్సన్ట్రేషన్ అంతా ఆయన మీద పడింది. ఎవరి బాబు, ఏమీ వయసు, ఈ వయసులో ఎలాంటి ప్రశ్నలా, ప్రశ్నకి ఇలాంటి సమాధానమా, ఇట్లా కూర్చోబెట్టండి మధ్యలో, కుర్చీ అతనికి కూడా అనుంటారు. అందుకే బోధకుల మధ్యలో కూర్చుని ప్రశ్న అడిగే అవకాశం వచ్చింది, సమాధానం చెప్పే అవకాశం కూడా వచ్చింది. ప్రశ్న అడిగే విషయంలోనూ సమాధానం చెప్పే విషయంలో కూడా ఆయన ప్రజ్ఞ చాలా గొప్పగా కనబడుతుంది. వాళ్ళు విస్మయం పొందింది ప్రశ్న అడిగి సమాధానం చెప్పినందుకు మాత్రమే కాదు, ప్రశ్నలోనూ సమాధానంలోనూ ఉన్న ఆయన ప్రజ్ఞను చూసినప్పుడు ఈ వయసుకి ఇంత జ్ఞానమా అనుకుని ఆయన నోట నుండి వారు మాటలు వినడానికి ఆయనను మధ్యలో కూర్చోబెట్టుకున్నారు. బహుశా ఈ ప్రశ్నలు అడగడం, జవాబులు చెప్పడం, వారి మధ్యలో కూర్చోవడం, ఈ సన్నివేశం జరిగినప్పుడు చుట్టూ ఉన్నవారు, పండగకు వచ్చిన వారు కొందరు వెళ్ళిపోతూ కొందరు ఉంటూ ఉన్నారు కదా, ఈ మాట ఆ నోట ఈ నోట అంతా వ్యాపించి ఉంటుంది. ఎవరనండి 12 ఏళ్ళన్నా లేవు, బోధకుల మధ్య కూర్చున్నాడు, బోధకులకే ప్రశ్నలు విసురుతున్నాడు, బోధకులు చెప్పలేని ప్రశ్నలకి సమాధానం తానే చెప్తున్నాడు అనే మాట వెళ్ళినప్పుడు ఎవరా బాలుడు ఎవరా బాలుడు ఎవరా బాలుడు అని అందరూ వచ్చుంటారేమో. అంటే ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఆయన ప్రశ్న అడిగి సమాధానం చెప్పే విధానానికి బోధకుల మధ్య కూర్చునే అవకాశం రావడం ఒక ఎత్తైతే, జనాలు కూడా ఆయన మాటలు వినడానికి వచ్చుంటారు, విస్మయంతో వింటూ ఉండుంటారు. అప్పుడు జనాలు గుమికూడి ఉన్నారు కాబట్టి తల్లిదండ్రులు త్వరగా దేవాలయంలోనికి వచ్చుంటారు. ఆ పరిస్థితిని చూసిన తర్వాత అమ్మయ్య ఆయన ఉన్నారు అనుకుని వెంటనే తల్లి వెళ్ళి మాట్లాడినట్టు మనం చూస్తాం. అయితే నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు 12 సంవత్సరాల తరువాత భారతదేశం వచ్చి కాశ్మీర్కు వెళ్ళి లేక బీహార్కి వెళ్ళి ఎక్కడెక్కడికో వెళ్ళి జ్ఞానాన్ని నేర్చుకుంటున్నారు అనే వాళ్ళు గుర్తించవలసిన విషయం ఏంటంటే, 12వ ఏట బోధకుల మధ్య కూర్చున్నప్పుడే ఆయన ప్రజ్ఞను కనపరిచారు. 12వ ఏటకే ప్రజ్ఞావంతుడైన యేసుక్రీస్తు మరలా ఇండియా వచ్చి జ్ఞానాన్ని నేర్చుకోవాలా? ఆలోచించండి. అప్పటికి ఆయన జ్ఞానం లేకపోతే, తెలివి కలిగిన వారు కాకపోతే, అప్పుడు జ్ఞానాన్ని గురించి నాకు జ్ఞానం కావాలి అని జ్ఞానాన్ని అన్వేషించే పనిలో ప్రయత్నంలో వెళ్ళాలి. మీకు మాట చెప్పనా, గౌతమ బుద్ధుడి గురించి మనకు తెలుసు కదా, ఆయన ఒక రాజకుమారుడు. కానీ జ్ఞానాన్ని పొందాలి అన్న ఆలోచన కలిగినప్పుడు, ఈ జీవితం ఏంటి, బ్రతుకేంటి, మనుషులేంటి, ఈ పరిస్థితి ఏంటి అనే ఒక ప్రశ్న ఆయనకు పుట్టినప్పుడు దానికి జవాబు కొరకు వెతుక్కుంటూ వెళ్ళారు ఆయన. ఆయన వెళ్ళిన ఒక 5-6 సంవత్సరాల తర్వాత ఆయనకి జ్ఞానోదయమైంది. ఈ సంఘటన చరిత్ర చెప్తుంది మనకి. అలాగే వర్ధమాన మహావీరుడు కూడా. ఇలా మనం చూస్తూ ఉంటే గొప్ప గొప్పవారు అనుకున్నవారు, జ్ఞానవంతులు అనుకున్నవారు జ్ఞానం కొరకు అన్వేషించి వెదకి కొన్ని సంవత్సరాల తర్వాత కనుగొని తాము జ్ఞానవంతులు అని నిరూపించుకున్నారు. అది కూడా అప్పటికి వారి వయసు ఒక 30, 35, 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత. కానీ 12వ ఏట వచ్చేటప్పటికే ఎవరి బాలుడు భలే బాగున్నాడే, అందంగా ఉన్నాడు, క్యూట్గా ఉన్నాడు అనుకునే వయసులోనే బోధకులు, పండితులైన వారి మధ్యలో కూర్చొని బోధ చేసిన జ్ఞానం అయిందైతే, ఆ జ్ఞాని జ్ఞానం నేర్చుకోవడానికి ఇక్కడికి వస్తారా? ఖచ్చితంగా బైబిల్ని అడిగితే కాదనే సమాధానం చెప్తుంది. నిజంగానే యేసుక్రీస్తు వారికి 12 సంవత్సరాల వయసు వచ్చినప్పటికి అంత జ్ఞానం వచ్చిందా? అంత ప్రజ్ఞావంతుడు ఆయన? మనం చరిత్రను కనుక తిరగవేస్తే చరిత్రలో డావెన్సీ చాలామంది వాళ్ళ ఐక్యూ చాలా ఎక్కువ ఉన్నట్లుగా మనం గమనిస్తుంటాం. జనరల్గా ఒక మనిషి ఐక్యూ 90 to 110 మధ్యలో ఉంటుందట. కానీ వీళ్ళ ఐక్యూ 200, 250, 190 ఇంత ఉండడం వలన చరిత్రలో వారు జ్ఞానవంతులుగా, ప్రజ్ఞావంతులుగా పేరుగాంచారు. కానీ ఒక చరిత్రకారుడు చెప్పారు, యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడుతూ, ఆయన గురించి ఏ కొలమానం పెట్టినా దానిని మించిన జ్ఞానం ఆయనకు ఉంటుంది అని చెప్పారు. అంత జ్ఞానవంతుడు యేసుక్రీస్తు వారు. అలాంటి జ్ఞాని జ్ఞానాన్ని నేర్చుకోవడానికి అది ఎడ్ల బండి మీద ఇక్కడి వరకు వచ్చారు అనేది కొంచెం గిట్టని వాళ్ళు, ఆయనను అంగీకరించలేని వారు,
చెప్పే మాట అని మనం అనుకోవాలి తప్ప, బైబిల్ని తెలిసిన క్రైస్తవులుగా అయితే మనం ఆయనే జ్ఞానానికి మూలం కాబట్టి ఆయన ఎక్కడో జ్ఞానం నేర్చుకోవడానికి రాలేదు. ఇంకా చెప్పాలి అంటే ఆయన జ్ఞానాన్ని వెదజల్లడానికి వచ్చారంటే అంగీకరించవచ్చేమో. జ్ఞానాన్ని నేర్చుకోవడానికి వచ్చారనే మాట బైబిల్ సమర్థించదు, కానీ ఆయన జ్ఞానాన్ని వెదజల్లడానికి వచ్చారు అంటే మనం అంగీకరిస్తాం. ఎందుకంటే అంత జ్ఞాన సంపన్నుడు ఆయన. కాబట్టి యేసుక్రీస్తు వారు 12 తర్వాత నుంచి 30 మధ్యలో ఇండియాకు వచ్చి జ్ఞానాన్ని నేర్చుకున్నారంటే అప్పటికి జ్ఞానవంతులైన ఆయనకెందుకు ఇంకా జ్ఞానం అక్కర్లేనప్పుడు ఇక్కడ రావాల్సిన అవసరం కూడా ఆయనకు లేదు. కాబట్టి 12వ ఏట పండితుల మధ్యలో మనకు తెలుసు కదా, యెరూషలేము దేవాలయములో పని చేయాలి అంటే వాళ్ళు చాలా తెలివైన వారై ఉండాలి, ధర్మశాస్త్రంలో నిష్ఠాగరిష్ఠులై ఉండాలి, చాలా తెలివిగా ప్రజ్ఞగా యుక్తిగా ధర్మశాస్త్రంలోని సంగతులను పోలుస్తూ మాట్లాడే ఈ లోక సంబంధమైన జ్ఞానము కలిగి ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్న బోధకుల మధ్యలో కూర్చొని జ్ఞానం అనే పరిమళాన్ని వెదజల్లారు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి మనం చదువుకున్న 47వ వచనంలో ఆయన ప్రజ్ఞకు అక్కడున్న ప్రజలు బోధకులు కూడా విస్మయం పొందారు అంటే జ్ఞానాన్ని ప్రజ్ఞను తెలుసుకోవడానికి ఆయన ఈ దేశానికి రారు. కాబట్టి మొదటి విషయం ఏంటి అంటే అప్పటికే ఆయన జ్ఞానవంతుడు కాబట్టి జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఇక్కడికి రాలేదు అని మనం అంగీకరించాలి. ఇక రెండో విషయం ఏంటి అంటే అసలు జ్ఞానమే ఆయన. జ్ఞానం నేర్చుకోవడం, జ్ఞానములు అభివృద్ధి చెందడం కాదు, జ్ఞానమే ఆయన కదా. మనందరికీ తెలిసిన విషయాలే ఆయన సందర్భం కాబట్టి మీకు జ్ఞాపకం చేస్తా. సామెతల గ్రంథము 8వ అధ్యాయము మనందరికీ తెలుసు కదా. సామెతల గ్రంథము 8వ అధ్యాయము మొదటి వచనంలో జ్ఞానము ఘోషించుచున్నది, ఘోష చేస్తుందట. ఎవరు ఆ జ్ఞానము అంటే మనకు తెలుసు కదా. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. నేను ఆయన దగ్గర ఉండి వచ్చిన జ్ఞానాన్ని అని చెప్పారు కదా. ఎవరు ఈ జ్ఞానం అంటే మీ అందరికీ తెలుసు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనంలోని చివరి లైన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనంలోని చివరి లైన్. క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉండెను. క్రీస్తు ఎవరట? దేవుని శక్తి మరియు దేవుని జ్ఞానం. దేవుని జ్ఞానమే క్రీస్తు అయినప్పుడు ఆయన జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఇక్కడికి రాక్కర్లేదు, జ్ఞానమే ఆయన కాబట్టి. మరో మాట చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. ప్రియులారా, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. 2వ అధ్యాయము 3వ వచనం. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఎవరాయన అంటే పై వచనాల్లో మనం చదువుకుంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఏమనుంది? బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవి. గుప్తమై ఉన్నవి అంటే బుద్ధిని కదిపినా, జ్ఞానాన్ని కదిపినా, సర్వసంపదలను కదిపినా అన్నీ కలిసి గుప్తమై ఒక ముద్దలా ఉన్న ఆ ముద్దే యేసుక్రీస్తు ప్రభువారు. అంటే జ్ఞాన సంపదే యేసుక్రీస్తు వారు అయితే ఆయన జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఎందుకు వస్తారు? జ్ఞానాన్ని నేర్పడానికి వస్తారు, జ్ఞానాన్ని పంచడానికి వస్తారు, జ్ఞానాన్ని పరిచయం చేయడానికి వస్తారు కావాలంటే. అంతేకాని జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఆయన రానక్కరలేదు. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఇండియా వచ్చారా జ్ఞానాన్ని నేర్చుకోవడానికి అంటే మనం ఇప్పుడు 2 ఆధారాలు చూసాం. ఒకటి, 12వ ఏటకే ఆయన ప్రజ్ఞ కలిగిన వారుగా కనిపిస్తున్నారు కాబట్టి వచ్చి ఉండరు. ఇక 2, అసలు జ్ఞాన నిధే ఆయన కాబట్టి ఆయన ఎక్కడికో వెళ్ళి జ్ఞానాన్ని నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఆయన దగ్గరకు వస్తే జ్ఞానాన్ని నేర్చుకుంటారు. ఎందుకంటే ఈ జ్ఞానం పైనుండి వచ్చిన జ్ఞానం. ఈ జ్ఞానం పైనుండి వచ్చిన జ్ఞానం, లోకంలో జ్ఞానులు అనబడిన వారికి లేని జ్ఞానం. ఇది పవిత్రమైనది, స్వచ్ఛమైనది, లోబడేది, నీతి కలిగింది, ఈర్ష, ద్వేషం, పగ, కక్ష, క్రోధం లేనిది. ఇంత పవిత్రమైన జ్ఞానము అయ్యున్నా లేక జ్ఞానమంతా నిగూఢపరుచుకొని గుప్తమై ఉంచుకున్న ఆయనలోనే జ్ఞానము నిగూఢమై ఉంటే ఆయన ఎక్కడికో వెళ్ళి జ్ఞానాన్ని నేర్చుకోవాల్సిన అవసరం లేదు అంటుంది బైబిల్. కాబట్టి అప్పటికే ఆయన ప్రజ్ఞావంతుడు. 2, ఎందుకు అంటే జ్ఞానమే ఆయన కాబట్టి.
జ్ఞానమే ఆయన ఎలా అయ్యారు? అంత జ్ఞానం ఆయనకి ఎక్కడిది? జ్ఞానము అనే నిధి ఆయనలో ఎలా ఉంది అంటే యేసుక్రీస్తు ప్రభు వారి స్వయంగా చెప్పిన మాట మనం ఒకసారి బైబిల్ గ్రంథంలో నుంచి చూడొచ్చు. ఇంత జ్ఞానం ఆయనకి ఎక్కడిది కదా? యేసుక్రీస్తు వారు ఏ సందర్భంలో మాట్లాడినా, ఏ చిన్న అద్భుతాన్ని చేసినా ప్రజలు వెంటనే మాట్లాడుకునే ఒక అద్భుతమైన మాట ఏంటో తెలుసా అండి? మత్తయి గారు రాసిన సువార్త 13వ అధ్యాయము 53, 54 వచనాలు. మత్తయి గారు రాసిన సువార్త 13వ అధ్యాయము 53, 54 వచనాలు. యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తర్వాత పైన పరలోక రాజ్యాన్ని గురించి చాలా ఉపమానాలు చెప్పారు ఆయన. ఆవగింజను పోలి ఉందని, పులిసిన పిండిని పోలి ఉందని, అలాగే దాచబడిన ధనమును పోలి ఉందని, సముద్రంలో వేయబడిన నానా విధమైన చేపలను పట్టే వలను పోలి ఉందని, ఇలా పరలోక రాజ్యాన్ని గురించిన అనేక సందర్భాలు ఆయన మాట్లాడిన తర్వాత ఆ మాటలన్నీ విన్న ప్రజలు చెప్తున్న మాట ఏంటి అంటే, ఆయన అక్కడ నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములలో వారికి బోధించుచుండెను. అక్కడని చెప్పేసి వచ్చేసారు. ఇప్పుడు స్వదేశానికి వెళ్ళారు. సొంత దేశంలో సమాజ మందిరాలకు వెళ్ళి బోధిస్తున్నప్పుడు ఏం జరిగింది అంటే 54వ వచనం చదువుకుందాం. అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుండి వచ్చాయి? ఎక్కడికి వెళ్ళి శ్రద్ధగా చాలా జాగ్రత్తగా ఏవేవో డిగ్రీలు చేసినట్టేం కనిపించట్లేదు. కానీ ఇంత జ్ఞానం ఎక్కడిది ఇతనికి? ఎలా మాట్లాడగలుగుతున్నాడు? ఏంటిది అని జనాలు చెప్పుకుంటున్నారు. యేసుక్రీస్తు వారి జ్ఞానాన్ని చూసి ముగ్ధులై, ఆ జ్ఞానానికి మనోహరులై, ఆ జ్ఞానాన్ని విన్నటువంటి వారు ఆశ్చర్యపడి విస్మయం ఉంది పలుకుతున్న మాట ఏంటంటే, ఎక్కడిది జ్ఞానం అని వాళ్ళు అంటున్న మాట. ఇతడు వడ్లవాని కుమారుడు కాదా? యోసేపు కుమారుడే కదా. ఇతని తల్లి పేరు మరియ కాదా? ఆ మరియా యోసేపులు అంటే యోసేపు అంటే ఏ యోసేపు అనుకుంటావో, మరియ ఉందే ఆ మరియే కదా ఈయన తల్లి. యాకోబు, యోసేపు, సీమోను, యూదా అనువారు ఇతని సహోదరులు కారా? ఇతని సోదరీమణులందరూ మనతోనే ఉన్నవారు కారా? మనందరికీ తెలిసిన వ్యక్తే కదా. కానీ మనకు మించిన, మన ఊహకందని జ్ఞానం ఇతనికి ఎక్కడిది? ఎలా వచ్చింది? పలకాబలపం పట్టి పాఠశాలకు వెళ్ళినట్టు లేడే, ఏదో మామూలుగా చదువుకున్నట్లుగానే ఉన్నది కదా. గొప్ప గొప్ప ఉన్నతమైన విద్యను అభ్యసించిన వ్యక్తిగా ఏం కనబడట్లేదు కదా. మన మధ్య తిరుగుతున్నాడు, మనతోనే ఉన్నారు. పలానా ఆయన కొడుకులని కొడుకని మనకు తెలుస్తుంది, పలానా వారి తమ్ముళ్ళని తెలుస్తుంది, పలానా వారి చెల్లెళ్ళని తెలుస్తుంది. వాళ్ళ కుటుంబ నేపథ్యం అంతా మన కళ్ళ ముందే కనబడుతుంటే ఎవ్వరికి లేని ఇంత గొప్ప జ్ఞానం ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది అని మాట్లాడుకుంటున్నారు. అంటే యేసుక్రీస్తు వారు ఏ పని చేసినా, యేసుక్రీస్తు వారు ఏ మాట మాట్లాడినా జనాలు ఆశ్చర్యపడేలా అద్భుతమైన జ్ఞానాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు ఆయన. ఎక్కడదయ్యా ఈ జ్ఞానం అంటే ఆయనే చెప్పిన మాట ఒకసారి మనం చూద్దాం. యోహాను గారు రాసిన సువార్త 7వ అధ్యాయము 14-15 వచనాలు చూద్దాం. సగము పండుగ అయిపోయినప్పుడు, ఇది పర్ణశాలల పండుగ పైన సందర్భం మనకు తెలుస్తుంది. పండుగ అయిపోయినప్పుడు యేసు దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండెను. యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి పాండిత్యం ఎట్లు వచ్చినని చెప్పుకొనిరి. మనమైతే బాగా చదువుకుని పాండిత్యాన్ని సంపాదించిన పండితులం, ఇతనేంటి ఇంత అద్భుతంగా మాట్లాడిస్తున్నాడు? ఆ మాటల్లోని జ్ఞానం, ఆ చూపుల్లోని జ్ఞానం, ఆ వివరించే విధానంలోని జ్ఞానం, ఆ ప్రశ్నకు సమాధానం చెప్పే రీతిలో జ్ఞానాన్ని చూసిన పండితులు, యూదా మత పెద్దలే ఆశ్చర్యపోయి వాళ్ళు అంటున్నారు, చదువుకొనని ఇతనికి పాండిత్యం ఎక్కడిది అని చెప్పుకుంటున్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు వాళ్ళ మనసెరిగి చెప్తున్న సమాధానం. అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. నాకు ఈ జ్ఞానం ఎక్కడిది అనుకుంటున్నారా? నన్ను పంపించిన ఆయన ఇచ్చి పంపించాడు దీన్ని. అవునా? యేసుక్రీస్తు వారిని ఎవరు పంపారు అంటే మనకు తెలుసు, తండ్రి పంపారు. తండ్రి పంపిస్తూ జ్ఞానాన్ని ఆయనకిచ్చి, జ్ఞానవాక్కులు పలకమని, జ్ఞానముతో అనేకులను విస్మయం పొందించి సత్యాన్ని తెలియచేయమని ఈ లోకానికి పంపించారు. దేవుని జ్ఞానమైన క్రీస్తు నోట జ్ఞానవాక్కుల నుంచి ఈ లోకానికి పంపించారు తండ్రి.
అందుకే ఈ లోకానికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్పారు, నేను చేయు బోధ నాది కాదు, కాబట్టి నేను గొప్ప పండితుని అనుకుంటున్నారేమో మీరు. ఇక్కడ నేను ఏమీ నేర్చుకోకపోయినా, మీకులా గొప్ప గొప్ప విద్యను అభ్యసించకపోయినా దేవుడు నాకు నేర్పించి బోధించి పంపించారు కాబట్టే నేను అద్భుతంగా మాట్లాడగలుగుతున్నాను అని చెప్తున్నారు ఆయన. అని చెప్తూ 8వ అధ్యాయం వచ్చేటప్పటికి ఆయన ఏం చెప్పారో కొన్ని మాటలు చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 26వ వచనంలోని 3వ లైన్. 26వ వచనంలోని 3వ లైన్, నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పెను. నాకు ఇంత జ్ఞానం ఎక్కడదనుకుంటున్నారా? ఇంత పాండిత్యం ఎక్కడదనుకుంటున్నారా? ఇంత బోధ ఎలా చేయగలుగుతున్నాను అనుకుంటున్నారా? నన్ను పంపిన ఆయన నాకు వినిపించి పంపించారు. ఆయన చెప్పగా నేను విన్న సంగతులే తెచ్చి మీతో మాట్లాడుతున్నాను. నేను విన్నది చెప్పడానికి పాండిత్యం ఎందుకు నాకు? కానీ నేను విన్నది చెప్తుంటేనే నేను గొప్ప పండితుడని మీకు అనిపిస్తుంది కదా. అంత మాట మీరు అనుకోవడానికి కారణం ఏంటో తెలుసా? నా తండ్రి జ్ఞాన సంపన్నుడు. ఆయన తన జ్ఞానాన్ని నాకు ఇచ్చి ఆ మాటలు నాకు వినిపించి జ్ఞానాన్ని ప్రపంచానికి పరిచయం చేయమని నన్ను పంపించారు. కాబట్టి నన్ను పంపిన ఆయన యొద్ద నేను విన్న సంగతులే మీకు బోధిస్తున్నాను. అంటే జ్ఞానం దేవుడే ఇచ్చి పంపించారు. జ్ఞానముతోనే నిండి ఉన్నారు యేసుక్రీస్తు వారు. ఎక్కడ టచ్ చేసిన జ్ఞాన సంబంధమైన బోధ. అర్థమైందండి? అలాగే 38వ వచనాన్ని చూద్దాం మనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 38వ వచనంలో, నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను. ఈయనట చూచినవి మాత్రమే బోధిస్తున్నారట. 1 విన్నవి బోధించారు, 2 చూసినవి బోధించారు. వినిపించింది దేవుడు, చూపించింది దేవుడు. ఆయన దగ్గర విని ఆయన దగ్గర చూసి వచ్చి ఈ లోకంలో అవి చేస్తుంటే చూసేవారికి వినేవారికి కూడా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అంతేకాదు 28వ వచనం కూడా మనం చూస్తే, యోహాను సువార్త 8వ అధ్యాయం 28వ వచనంలో యేసు ఇలా అంటున్నారు, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు నా అంతట నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాటలాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. ఎప్పుడు? నేను పైకెత్తబడినప్పుడు, నేను చనిపోయినప్పుడు. అప్పుడు తెలుస్తుంది మీకు నా శక్తి ఏంటో. ఎందుకంటే ఇది నేను చేసేది కాదు, తండ్రి నాతో చేయించేదనే విషయం మీకు అర్థం కావడానికి కొంచెం టైం పడుతుంది అని చెప్తున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే, ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆశ్చర్యపడినా అంగీకరించలేకపోయారు వాళ్ళు. అంగీకరించే సమయం పైకెత్తబడినప్పుడు. ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటి అంటే, యేసుక్రీస్తు వారు 12వ ఏటే బోధకుల మధ్యలో జ్ఞాన సంబంధమైన ప్రజ్ఞా సంబంధమైన సంగతులను చెప్పి ప్రజలను ఆశ్చర్యచకితులను చేశారు. అలాంటి ఆయనకు జ్ఞానం నేర్చుకోవడానికి ఇండియా రావాల్సిన అవసరం లేదు. దేవుడే జ్ఞానం అనే గుప్త నిధిని క్రీస్తులో పెట్టి జ్ఞాన సంబంధమైన సంగతులన్నీ నేర్పించి ఈ లోకానికి పంపించారు. కాబట్టి ఆయన జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఇక్కడ రాక్కర్లేదు. సరే, ఓకే, ఆయనే జ్ఞానవంతుడు కాబట్టి, ఆయనే జ్ఞానం కాబట్టి జ్ఞాన సంగతులు జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఇక్కడ రాలేదు అనుకుందాం. బైబిల్ ప్రకారం అది వాస్తవం కాబట్టి. కానీ మరి ఆ వయసులో ఆయన ఏం చేశారు? దాని ద్వారా ఈరోజు మనం ఏం నేర్చుకోవాలి అంటే, మరలా లూకాసు వార్త 2వ అధ్యాయంలోనికి వెళ్ళాలి మనం. లూకాసు వార్త 2వ అధ్యాయము 51వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయము 51వ వచనం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి, అనగా తల్లిదండ్రులతో. పై జరిగింది ఏంటంటే, తల్లి వచ్చి, నా కుమారుడు ఎందుకు ఇలా చేసావు, మేము కంగారు పడ్డాము, మీ నాన్న కంగారు పడ్డారు, మేము చాలా ఏడ్చామని మాట్లాడిన తర్వాత, అమ్మా నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా అన్నారు. ఇక ఆ మాట వారు గ్రహించలేదు. ఆ తరువాత జరుగుతున్నది ఏంటి అంటే, అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. అంటే అక్కడి నుంచి వచ్చిన తర్వాత తల్లిదండ్రులకు లోబడి వారితోనే ఉన్నారు. ఇది మనం గుర్తించాల్సింది. ఇంకా చెప్పాలి అంటే, ఆయన నజరేతుకు వచ్చి నజరేతులోనే నివసించారు తల్లిదండ్రులతో కలిసి, ఎక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడు మనం ఒక మాట ఆలోచన చేద్దాం.
12వ ఏటే జ్ఞానం కలిగిన ఆయన తల్లిదండ్రుల దగ్గరే 30 ఏళ్ళు వచ్చేవరకు ఎందుకున్నారు? ఆ తర్వాత 3.5 సంవత్సరాలే కదా సువార్త ప్రకటించారని మనం మాట్లాడుకుంటాం. మరి ఈ మధ్యకాలం అనగా సుమారు 18 సంవత్సరాల పాటు తల్లిదండ్రుల దగ్గరే ఎందుకు ఉండాలి? అంటే తల్లిదండ్రుల దగ్గరే ఉంటారు పిల్లలు కాబట్టి ఉండాలి. కానీ యేసుక్రీస్తు వారు వచ్చిన పని వేరు కదా. ఆ పనేదో 12వ ఏటే ప్రజ్ఞావంతుడని యేసుక్రీస్తు వారు అప్పుడే ప్రారంభించవచ్చు కదా. ఎందుకు 18 సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నారు అంటే ఇక్కడ మనం కొంచెం ఆగి ఆలోచిస్తే బాగుంటుందేమో. అదేంటి అంటే 12 తర్వాత టీనేజ్లోనికి ప్రవేశిస్తారు యేసుక్రీస్తు వారు. ఆయనైతే జ్ఞానమై ఉన్నారు కాబట్టి, వాక్యమై ఉన్నారు కాబట్టి, వెలుగై ఉన్నారు కాబట్టి తనను తాను కంట్రోల్ చేసుకోగలిగిన సామర్థ్యం ఆయనకుంది అనుకుందాం. కానీ యేసుక్రీస్తు వారి జీవితంలో ఏది జరిగినా మనకు మాదిరి. అంటే టీనేజ్లో కంగారు పడితే, టీనేజ్లో ఆవేశపడితే పరిచర్య కొరకు బాప్తిసం తీసుకోవాలనో పరిచర్య చేయాలి అనో ఆవేశంతో తీసుకుంటే అనర్థాలు జరిగే అవకాశం ఉందేమో. ఏ పని చేయడానికైనా ఒక మెచ్యూరిటీ కావాలి. ఏ పని చేయడానికైనా ఒక మెచ్యూరిటీ కావాలి. ఆ కాలంలో ఆ పరిస్థితుల్లో 12 కాదు 13వ ఏట నుండి యేసుక్రీస్తు వారు చేస్తే ఆయన ఏం పడిపోయేవారు కాదేమో కానీ ఖచ్చితంగా మనమైతే ఆ వయసులో ఎవరు నిలబడలేము. ఈ రోజుకి చూస్తున్నాం. 13, 14 ఎందుకండి, 30, 40 వచ్చినా నిలబడలేకపోతున్నాం కదా. ఎదుటి వారికి చెప్పేటప్పుడు బాగానే చెప్పేస్తున్నాం, అదే మన దగ్గరకు వచ్చేటప్పటికి పడిపోతున్నాం కదా. మరి 13 సంవత్సరాల వయసుకే బాప్తిస్మం తీసుకుంటే పరిస్థితి ఎలా ఉంటుంది? బహుశా ఈ విషయాన్ని నేర్పడానికేనేమో దేవుడు ఆయనను కొంతకాలం తల్లిదండ్రుల దగ్గర ఉంచారు. ఇక్కడ నేను 2 విషయాలు మీతో మాట్లాడాలనుకుంటున్నా. యేసుక్రీస్తు వారు 18 సంవత్సరాల పాటు ఏమండి జ్ఞానంతో నిండిపోయి ప్రజ్ఞ కలిగిన ఆయన, అంత జ్ఞానవంతుడైన ఆయన జ్ఞానాన్ని అణుచుకొని 18 సంవత్సరాలు ఎలా ఉన్నారు తల్లిదండ్రుల దగ్గర అంటే, ఎంత జ్ఞానవంతుడైనా తమ సమయం వచ్చే వరకు వెయిట్ చేయాలి. అలానే సమయం వస్తే ఆలస్యం చేయకూడదు, రాకముందు కంగారు పడకూడదు, వచ్చిన తర్వాత ఆలస్యము చేయకూడదు అనే విషయాన్ని నేర్పాలనుకున్నారేమో దేవుడు ఇక్కడ మనకి. 12 సంవత్సరాల తరువాత 12 సంవత్సరాలకే ప్రజ్ఞ కలిగిన ఆయన 18 సంవత్సరాల తల్లిదండ్రులకు లోబడే ఉన్నారు తన టైం వచ్చే వరకు. 30వ ఏట బాప్తిస్మాన్ని తీసుకున్నారు ఆయన. అంటే చాలా అనుభవాన్ని సంపాదించుంటారు, చాలా విషయాలు సమాజం నుంచి నేర్చుకుని ఉంటారు, తల్లిదండ్రుల నుంచి నేర్చుకుని ఉంటారు. సమాజంలో ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, లేదా సమాజానికి రేపటి నుంచి నేను ఎలా వాక్యాన్ని బోధించాలి, ఇలాంటి అన్ని విషయాలు సమాజంలోని మనుషులను చూస్తూ పరిస్థితులను చూస్తూ చాలా అనుభవాన్ని ఉంటారేమో. ఎందుకంటే ఇదే అని ఖచ్చితంగా బైబిల్ చెప్పలేదుగా. 12 ఏళ్లకే ప్రజ్ఞ కలిగిన ఆయన 30వ ఏట వరకు ఎక్కడున్నారు అంటే నజరేతులోనే తల్లిదండ్రుల దగ్గరే తల్లిదండ్రులకు లోబడి జీవించారు. ఇది మనం పక్కా బైబిల్ చెప్తున్న ఆన్సర్. అయితే రెండో ప్రశ్న ఏంటి అంటే, ఎందుకు 18 సంవత్సరాల పాటు ఆయన మౌనంగా ఉన్నారు? అంత జ్ఞానం కలిగిన ఆయన. జ్ఞానం ఎంతున్నా యుక్తి కూడా ఉండాలి. అలానే ఆయనకి లేదని నేను అనట్లా, మనం నేర్చుకోవాలిగా. మనకు మాదిరిగా యేసుక్రీస్తు వారు అన్నీ చేసేది. మరి మనకు మాదిరి చూపించాలి అంటే తప్పకుండా ఆయన ఏం చేయాలి అంటే ఖచ్చితంగా అప్పటి వరకు ఆయన ఎదురు చూడాలి, వెయిట్ చేయాల్సిందే. ఇక్కడ రెండో విషయం చెప్పనండి, అంత ప్రజ్ఞ కలిగినటువంటి యేసుక్రీస్తు తల్లిదండ్రులకు లోబడి ఎలా ఉండగలిగారు? ఈరోజు సమాజాన్ని మనం చూస్తేనండి, మనకంటే కొంచెం తెలుసు అనుకోండి పిల్లలకి ఎక్కువ. అంతెందుకు ఫోన్ల గురించి, నెట్ల గురించి, వాటి గురించి మనకు పెద్ద తెలియదు కదా. తెలియదు, నాకు కూడా ఏం తెలియదు అసలు. మరి ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, మనకంటే బాగా ఫాస్ట్గా ఉంటారు ఆ విషయాల్లో. వాళ్ళని కదిపామనుకోండి 2-3 సార్లు బాగానే చెప్తారు మనకి. తర్వాత వచ్చేటప్పుడు అంటారు, అబ్బా విసిగిచ్చుకమ్మా, నీకు తెలియదులే, ఊరుకో, నీకు ఎంత చెప్పినా నీకు తెలియదు, నీకు అర్థం కాదు అంటారు కదా. కానీ యవ్వనస్తులకు ఇక్కడ యేసుక్రీస్తు వారి జీవితం ద్వారా దేవుడు మనకు నేర్పించేది ఏంటో తెలుసా? నువ్వెంత జ్ఞానం నేర్చుకున్నా నీ తల్లిదండ్రులకు లోబడి ఉండాలి అనే విషయాన్ని ఈ సందర్భం ద్వారా దేవుడు యవ్వనస్తులకు నేర్పాలనుకుంటున్నారు. నీకేం తెలియదులే, నీకు చేతకానప్పుడు ఎందుకు కదా. కొన్ని సందర్భాలు మన చేతిలో నుంచి లాగేసుకుంటూ ఉంటారు. ఏదో వాళ్ళకే తెలిసినట్టు మనకి, నిజమే మనకు తెలియదు, అయితే మనల్ని అంత కించపరచాలా? ఇదిగో చూడండి, బోధకుల మధ్యలో కూర్చొని
పండితులకి జ్ఞానాన్ని నేర్పిన యేసుక్రీస్తు తల్లిదండ్రుల దగ్గర మాత్రం లోబడి బ్రతికాడట, విధేయత కలిగి బ్రతికారట. ఎంత? 30 ఏళ్ళు వచ్చే వరకు. తల్లిదండ్రులు ఏది చెప్తే అది వింటూ, ఒకవైపు దేవుని చిత్తము పాడవకుండా, మరొక వైపు తల్లిదండ్రులు, ఎందుకంటే తల్లిదండ్రులకు లోబడకపోతే యేసుక్రీస్తు వారి ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞను మీరిన వారు అయ్యేవారు. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుమంటే ఏదో 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత, 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత దర్బారు చేరేసి పూలదండలేసి షాలులు కప్పి ఊరందరికీ భోజనాలు పెట్టడం కాదు సన్మానించడం అంటే. సన్మానించడం అంటే వారికి ఏమీ తెలియకపోయినా నువ్వే వారికి తెలియచేసే ఒక సాధనంగా అన్నీ నేర్పుకుంటూ వాళ్ళని వారి మాటకు విధేయత కలిగి జీవించమని పిల్లలకు నేర్పుతున్న విషయం. పెద్దవారు ఎంత జ్ఞానవంతులైనా వారికి తల్లిదండ్రులు. ఓకే, వారికి తెలియకపోతే ఇలా కాదమ్మా, ఇలా అమ్మ, ఇలా చేసుకోవాలి, ఇలా నాన్న, ఇలా నాన్న అని చెప్పుకోవాలి తప్ప, మీకేం తెలియదు ఊరుకోండి, తెలియనప్పుడు ఎందుకు నీకు ఫోను, తెలియనప్పుడు ఎందుకు నువ్వు పద్దా ఫోన్ లాక్కుంటావు, ఇలాంటి పదజాలం తల్లిదండ్రుల దగ్గర మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రజ్ఞ కలిగిన జ్ఞానవంతుడే ఆయన ఉన్న దేవుని దగ్గరే జ్ఞానాన్ని నేర్చుకుని వచ్చి ప్రపంచానికి ఒక వెలుగు, జ్ఞానాన్నే వెలుగుగా ప్రసరింపచేసిన యేసుక్రీస్తు వారే ఈ లోక సంబంధమైన జన్మనిచ్చిన తల్లిదండ్రులకు లోబడి తన జీవితంలో జీవించినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన వాక్యానికి వ్యతిరేకంగా జరిగిన సందర్భాల్లో మాత్రమే తల్లిదండ్రులను నేను తండ్రి పనుల మీద ఉంటానని మీకు తెలియదా అని కానీ, ఎవరు నా తల్లి అని కానీ అన్నారంటే అక్కడ దేవుని చిత్తానికి డ్యామేజ్ అవుతున్నప్పుడు మాత్రమే తప్ప వారిని కించపరచాలనే ఉద్దేశం అయితే కాదు ప్రియులారా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు 18వ ఏట నుండి 30వ ఏట వరకు ఎక్కడున్నారు అంటే నజరేతులోనే ఉండి తల్లిదండ్రులకు లోబడి జీవించారు. దీని ద్వారా మనకేమర్థం కావాలి అంటే మనం ఎంత ఎత్తుకు ఎదిగినా తల్లిదండ్రుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. వారికి ఏమీ తెలియకపోవచ్చు, అన్నీ నీకే తెలుసుండొచ్చు, కానీ వారు నిన్ను కన్న తల్లిదండ్రులు. వారికి మనం ఎప్పుడూ విధేయత కలిగి జీవించాలి, వారిని ప్రేమించాలి, వారిని సన్మానించాలి. మన పరిధిలోనే వారి అవసరాలు తీర్చే తల్లిదండ్రులుగా ఉండాలి. అంతేకాని వారిని కించపరుస్తూ, తక్కువ చేస్తూ, 10 మందిలో హేళన చేస్తూ, మా అమ్మ ఎప్పుడు ఇంతేరా, మా నాన్న ఎప్పుడు ఇంతేరా అన్నట్లుగా మనం ఉండకూడదు. ఎందుకంటే తల్లిదండ్రుల దీవెన మనకు చాలా అవసరం. వారు మంచి మనసుతో మనల్ని దీవిస్తే దేవుడు కూడా మెచ్చుకుంటారు. ఎందుకో చెప్పనా, ఇక్కడే వ్రాయబడిన మాట యేసుక్రీస్తు వారిని గురించి ఒక మాట చదువుకొని ముగించుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 52వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయము 52వ వచనంలో యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. జ్ఞానవంతుడైన ఆయన ఇంకా జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటూ మనుషుల దయను దేవుని దయను పొందుకుంటూ ఆ సమాజంలో ఆ తల్లిదండ్రులకు లోబడి తన సమయం వచ్చే వరకు వెయిట్ చేశారు. ఆయన సమయం వచ్చినప్పుడు వెంటనే యోహాను గారి చేత బాప్తిస్మాన్ని పొంది సువార్త ప్రకటనను ప్రారంభించారు ప్రియులారా. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం, నువ్వెంత పెద్దవాడివైనా నీ తల్లిదండ్రులకు పిల్లవాడివే. నీ తల్లిదండ్రులకి ఏమీ తెలియకపోయినా నువ్వు వారిని తల్లిదండ్రులుగానే గౌరవించాలి అని ఈ సందర్భం ద్వారా దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు 12వ ఏట నుండి 30వ ఏట వరకు ఎక్కడికో వెళ్ళలేదు, ఎవరి దగ్గర జ్ఞానాన్ని నేర్చుకోలేదు. ఆయన దేవుని దగ్గరే జ్ఞానాన్ని నేర్చుకున్న వ్యక్తి, ఆయనే జ్ఞానమయ్యున్న వ్యక్తి, 12వ ఏట వచ్చేటప్పటికే ప్రజ్ఞను ప్రదర్శించిన వ్యక్తి. కాబట్టి ఆయనకు ఎవరి దగ్గరకు వెళ్ళి జ్ఞానాన్ని నేర్చుకోవాల్సిన అవసరత లేదు ప్రియులారా. ఇక రెండో విషయం ఏంటి అంటే జ్ఞానవంతుడైన ప్రజ్ఞావంతుడైన ఆయన తల్లిదండ్రులకు లోబడి తన సమయం వచ్చే వరకు వెయిట్ చేశారు. ఎందుకండి 30వ ఏట బాప్తిస్మం తీసుకున్న తర్వాత అపవాది ఆయన శోధించడానికి వచ్చారు కదా, అప్పటికి వాక్యమంతా ఆయన హృదయంలో ఉంది కాబట్టి ఆయన చాలా జాగ్రత్త పడ్డారు. కానీ అదే వాక్యం హృదయంలో లేకపోతే, ఎందుకంటే ఏదో నలుగురు తీసుకుంటున్నారనో నలుగురు చేస్తున్నారనో బాప్తిస్మం తీసుకుంటే 4 రోజులు 4 నెలలు కూడా మనం నిలబడలేం. కానీ మనం దేవునిలో నిలబడాలి అంటే ఆవేశంతోనో ఎదిరింటోళ్ళు పక్కింటోళ్ళు వెనకింటోళ్ళు మీటింగ్కి వచ్చిన యవనస్తులందరూ తీసుకున్నారని బాప్తిస్మం తీసుకోవడం కరెక్ట్ కాదు. నీ మనస్సు కనిపించాలి, దేవుని కొరకు నిజాయితీగా బ్రతకాలనిపించాలి, బ్రతికి చూపించగలగాలి. అప్పుడు మాత్రమే మనం చేసే పనికి ప్రయోజనం ఉంటుంది. కాబట్టి ఒకసారి ఆలోచించండి ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువారు తన జీవితంలో అంతెందుకండి మరణించే క్షణములో కూడా గాయాలతో రక్తసిక్తమైన దేహంతో కూడా తండ్రికి విధేయుడై తన తల్లికి విధేయుడై తన తల్లిని తన శిష్యునికి
ప్రియమైన శిష్యునికి అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ప్రారంభం నుండి కూడా ప్రతి విషయంలో ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులకు లోబడుతూ పరలోక సంబంధమైన తండ్రి చిత్తాన్ని నెరవేర్చినట్లుగానే మనం చూస్తున్నాం. కాబట్టి ఆ విషయాన్ని నేర్పడానికే ఈ చరిత్రను దేవుడు బైబిల్ గ్రంథంలో వ్రాయించినట్టున్నారు. నేర్చుకుందాం. మనము దేవుని దయను మనుషుల దయను పొందాలి అంటే మనము లోబడే తత్వాన్ని కలిగి ఉండాలి. నువ్వెంత గొప్పోడివైనా, నువ్వెంత జ్ఞానవంతుడివైనా, నువ్వెంతమందిలో పలుకుబడి కలిగిన వాడివైనా, నువ్వు లోకంలో గొప్ప వ్యక్తివి కావచ్చు, కానీ దేవుని కంటే నువ్వు గొప్పవాడివి కాదు. కాబట్టి విధేయత, లోబడటము, తగ్గించుకోవడం అనేది దేవునికి నచ్చిన లక్షణాలు. అక్కడ సమయం సందర్భాన్ని బట్టి జాగ్రత్తగా ఆలోచించాలి తప్ప నేను గొప్పోడిని, నా గొప్పతనము ముందు వీళ్ళెంత అనేది మనకు కాదు. తల్లిదండ్రులు అంటే ఇవాళ నీకంటే ఎంతైనా పెద్దవాళ్ళు, చదువు రాకపోవచ్చు, ఆస్తులు సంపాదించకపోవచ్చు, నీకేం ఇవ్వలేకపోవచ్చు, కానీ వాళ్ళకి నిన్ను కన్నవాళ్ళే. కాబట్టి వారికి తప్పకుండా లోబడి జీవించాలనే విషయాన్ని ఇక్కడ మనం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు వారు 13వ ఏట నుండి 30వ ఏట అనగా 18 సంవత్సరాల కాలం కూడా, అంటే ఆ మధ్యలో పీరియడ్ 18 సంవత్సరాలు కూడా తల్లిదండ్రులకు లోబడి విధేయుడై ఆ ప్రాంతంలోనే ఉంటూ వారు చెప్పిన పనిని చేస్తూ వారికి అనుకూలంగా జీవించారు. కాబట్టి మనం కూడా పరమందున తండ్రికి లోబడాలి, కన్న తల్లిదండ్రులకు లోబడాలి. వీరి దయను దేవుని దయను పొందుకొని మనం పరలోకాన్ని స్వతంత్రించుకోవాలి. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్.